ప్రజా ఆరోగ్యం పైన కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏమీ తెలియకుండానే రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఏపీలో 38 మెడికల్ కాలేజీలు ఉంటే వైసీపీ హయాంలో 17 కళాశాలలకు 1550 కోట్లు ఇచ్చారన్నారు. వైసీపీ చేసినట్టు చేస్తే తమకు మరొక 15 ఏళ్లు పడుతుందన్నారు. అందుకే వైద్య కళాశాలల విషయంలో పీపీపీ విధానంలో ముందుకు వెళుతున్నట్టుగా తెలిపారు. ముందుగా పీపీపీ అంటే తెలుసుకోవాలని చురకలు వేశారు చంద్రబాబు. 14 తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఇంకొక 6 కాలేజీలు పెంచారు. మళ్ళీ నేను 19-20 కంతా 5 కాలేజీలు పెంచాం. 24-25కి అవి 36 కాలేజీలు అయినాయి. ఇప్పుడు మొత్తం కలిసి 38 కాలేజీలు వచ్చే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ 18, ప్రైవేట్ 18, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 1, గీతం 1. ఈ 36 కాకుండా 2 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ 1, గీతం 1 డీమ్డ్ యూనివర్సిటీ, మొత్తం కలిసి రాష్ట్రంలో 38 ఉన్నాయి. ఇది చరిత్ర అయితే ఏదో మీద తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. అధ్యక్ష, ఈ రోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీల్ని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం.